హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా ఈ దోసకాయ తీసుకున్నానండి, సాంబార్ దోసకాయ. దాన్ని పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్ వరకు పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. దీన్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకుందాము. బాగా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఆ తర్వాత కుక్కర్లోకి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుందాము. అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకున్నానండి. పాయలు పొట్టు తీసేసి వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక పెద్ద స్పూన్తో కారం పొడి యాడ్ చేస్తున్నాను. మనకు స్పైస్కి తగినట్టుగా స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. దీనికి తగినంత వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత చింతపండు యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకుందామండి. సరిపోతుంది. ఇదంతా గాలిపోయిన తర్వాత దీన్నే స్మాష్ చేసుకుందామండి. స్మాషర్తో ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో స్మాషర్తోనే మామూలుగా ఇలా చేసుకుంటాము. అంతేనండి, చూడండి ఎంత బాగా స్మాష్ అయిపోయిందో. మరి నున్నగా అయితే కూడా టేస్ట్ ఉండదండి. కాబట్టి కొద్దిగా పప్పుగా సాంబార్ కాయలు ఉండేలాగా చూసుకుందాము. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీనికి పోపు పెట్టేసుకుందాము. ఒక కడాయిలోకి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని 1/2 స్పూను ఆవాలు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకునేసి చిటిపటలాడిన తర్వాత మనం స్మాష్ చేసింది యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఎండాకాలం వస్తుంది కదండి, ఎండాకాలంలో ఇది బాగా చలవ చేస్తుంది. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.